వీళ్ళకి. అసలు విచిత్రం ఏంటంటే ఇన్ని సమస్యలతోని ఉన్న మొదటి దశ మెట్రోతోనే దిక్కు దివాలా లేకుండా కొట్టుమిట్టాడుతుంటే సర్కార్ మాత్రం రెండో దశ మెట్రో గురించి ఎయిర్పోర్టు, ఫోర్త్ సిటీ మెట్రో దాకా పెద్ద పెద్ద స్కెచ్లు గీసింది. పలానా రూట్లల్లో కొత్తగా మెట్రో లైన్ వేస్తాం, దానికి తగ్గట్టుగా భూసేకరణ చేస్తామని మంత్రులు స్టేట్మెంట్లు ఇస్తాండ్రు. ఈ రెండో ఫేజ్ ప్రాజెక్టుకు దాదాపు 40,000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనాలు కూడా వేసిండ్రు. ఇదే ఇప్పుడు అందరికీ పెద్ద వింతగా అనిపిస్తోంది. పెద్దలు చెప్పినట్టు అన్న వస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు పోయినట్టు తయారైంది ముచ్చట. చేతిలో ఉన్న ముద్దను కాపాడుకోలేనోడు ఎక్కడో ఉన్న ముద్ద కోసం ఆశపడ్డట్టుంది పాలకుల తీరు. ఉన్న మొదటి ఫేజ్ మెట్రోను కాపాడుకోవడానికి 13,000 కోట్లు కడతలేరు. కొత్త అప్పుల కోసం ఢిల్లీ చుట్టూ చక్కర్ల మీద చక్కర్లు కొడుతాండ్రు. ఇక ఏకంగా కొత్తగా 40,000 కోట్లతోని రెండో ఫేజ్ కడతామంటే పబ్లిక్ ఎట్లా నమ్ముతారు వీళ్ళని? ఎల్ఎన్టీ సంస్థకు నష్టాలు వస్తున్నప్పుడు వాళ్ళతోని టేబుల్ మీద కూర్చొని మాట్లాడి ఏమన్నా సబ్సిడీలు ఇస్తామా లేక వేరే రకంగా సపోర్ట్ చేద్దామా అని ఆలోచించాల్సింది. అది వదిలేసి మేము మీ ఆస్తుల మొత్తం కొనేస్తాం, మీరే వెళ్ళిపోండి అని మొదట్లో ఉత్సాహం చూపించిర్రు. కానీ ఇప్పుడేమో టైంకి అప్పు దొరకక, ఖజానాల పైసలు లేక ఏం చేయాలో దిక్కుతోచక పరేషాన్లు పడ్డరు. ఉన్నదాన్ని చక్కగా నడపడం చేతగాక లేని దాని గురించి కోటలు దాటే ముచ్చట్లు చెప్తుర్రని జనం నవ్వుకుంటాండ్రు. ఏది ఏమైనా రెండో ఫేజ్ మాట దేవురెడుగు. కానీ ముందుకి ఇప్పుడు నడుస్తున్న మెట్రో రైలును ఆగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ సర్కార్ మీద గట్టిగానే ఉంది. ఆ కన్సల్టెన్సీ నివేదిక వచ్చేదాకా, అప్పు పుట్టేదాకా ఎల్ఎన్టీ వాళ్ళను బతిమిలాడి ఒప్పిస్తారా లేక ఇంకేమన్నా పాలిటిక్స్ చేస్తారా అన్నది వేచి చూడాల్సింది అంటున్నారు రాజకీయం తెలిసినోళ్ళు. చూశారు కదా మెట్రో ఫేజ్ 1, ఫేజ్ 2 విషయాల గురించి. నిజంగా ఒకవేళ మొదటి దశ మెట్రోనే ఆగిపోతే మన పరిస్థితి ఏంది? దానిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. సైనింగ్ ఆఫ్ మీ వెంకటేష్.